ప్రపంచం మొత్తంలో గూగుల్ అనే పేరు తెలియని వాళ్ళే ఉండరు. అంత పెద్ద కంపెనీ గూగుల్. అంత పెద్ద కంపెనీ కావడానికి కారణాలు ఏంటి? అసలు గూగుల్ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు గూగుల్ తమ ఎంప్లాయీస్కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తుంది అనేది ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది షో. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్స్ అయిన లారీ పేజ్ అండ్ సర్జీ బ్రెయిన్ వీళ్ళిద్దరూ గూగుల్ని స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక రీసెర్చ్ ప్రాజెక్టుగా 1996లో దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పేజ్ ర్యాంక్ అనే ఒక టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేస్తూ ఒక సెర్చ్ ఇంజైన్ని క్రియేట్ చేశారు. అది ఎలాంటి సెర్చ్ ఇంజైన్ అంటే, ఒక వెబ్సైట్ని మనం సెర్చ్ చేయడం మొదలు పెడితే ఆ వెబ్సైట్కి వచ్చే ఇన్కమింగ్ లింక్స్ని బట్టి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ని ఫస్ట్ ర్యాంకింగ్, సెకండ్ ర్యాంకింగ్, థర్డ్ ర్యాంకింగ్ అనే ప్లేస్లలో డిస్ప్లే చేస్తూ వస్తుంది. గూగుల్కి బ్యాక్ రబ్ అనే ఒక నిక్నేమ్ కూడా ఉండేది. ఆ తర్వాత 1997 సెప్టెంబర్ 15న google.com అనే డొమైన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక గూగుల్ని ఒక కార్పొరేట్ కంపెనీగా 1998 సెప్టెంబర్ 4న ప్రకటించారు. గూగుల్ పబ్లిక్ షేర్స్ని ఆగస్టు 19, 2004లో ఇష్యూ చేసింది. ఒక IPO రిజల్ట్ ప్రకారంగా గూగుల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు పేపర్ మిలియనీర్స్ అయిపోయారట. చాలా స్టార్టప్ కంపెనీస్ లాగే గూగుల్కి కూడా కొన్ని కష్టాలు ఉండేవి. గూగుల్ ఒక చిన్న గ్యారేజ్తో స్టార్ట్ అయింది. ఆఫీస్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. లారీ పేజ్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక పెద్ద ఇల్లు ఉంది. అందులో గ్యారేజ్ మొత్తం కూడా ఫ్రీగా ఉండేది. ఆ అమ్మాయిని లారీ పేజ్, నీ గ్యారేజ్ని నేను వాడుకోవచ్చా అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి అరే వాడుకోండి అని చెప్పింది. ఇవాళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటైన్ డ్యూ, కాలిఫోర్నియాలో ఉంది. ఈ గూగుల్ హెడ్ ఆఫీస్ని గూగుల్ ప్లెక్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా క్యాజువల్ అట్మాస్ఫియర్లో, క్యాజువల్ డ్రెస్సెస్లో కనిపిస్తారు. ఒక రోజులో 20% ఆఫ్ ద టైంని ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద పెట్టొచ్చు. ఇక మెల్లగా గూగుల్ ఎదుగుతూ వచ్చింది. గూగుల్లో మోస్ట్ పాపులర్ సర్వీస్ ఏంటి అని అడిగితే సెర్చ్ ఇంజైన్. గూగుల్ సెర్చ్, యాడ్సెన్స్ అండ్ యాడ్వర్డ్స్ ఈ రెండు కూడా గూగుల్కి మల్టీ బిలియన్ రెవెన్యూ మెషిన్ లాంటివి. గూగుల్కి ఎలాంటి డబ్బులు రావాలన్నా సరే యాడ్వర్డ్స్ నుంచి వస్తుంది. ఎలాంటి డబ్బు బయటకు వెళ్ళాలన్నా సరే యాడ్సెన్స్ ద్వారా వెళ్తుంది. గూగుల్లో అడ్వర్టైజ్ చేసే చాలామంది అడ్వర్టైజర్స్కి వాళ్ళ డబ్బుని గూగుల్ ఎలా మొబిలైజ్ చేస్తుంది అని చూపించడానికి గూగుల్ అనలిటిక్స్ అనే ఒక ఫ్రీ సర్వీస్ని మార్కెటర్స్కి ప్రొవైడ్ చేస్తుంది గూగుల్. 2011లో గూగుల్ మోటరోలా కంపెనీని కొనేసింది. గూగుల్ స్టార్ట్ కాకముందు వరకు కూడా ప్రపంచం మొత్తంలో కూడా 13 సెర్చ్ ఇంజన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అప్పట్లో అవి ఒక సంచలనం. మొబైల్ ఫోన్స్లో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్ కూడా గూగుల్ కనిపెట్టింది. ప్రపంచం మొత్తంలో 260 కోట్ల ఫోన్స్ అమ్ముడుపోతే అందులో సుమారుగా 50% పైగా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే సేల్ అయ్యాయి. గూగుల్ సంథింగ్ బిగ్ అని చెప్పడానికి యూట్యూబ్ కూడా చాలా హెల్ప్ చేసింది గూగుల్కి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సెర్చ్ ఇంజన్. ప్రతి నిమిషానికి 72 గంటల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. యూట్యూబ్ లాంచ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అప్లోడ్ అయిన వీడియోస్ని అన్నిటిని చూడాలంటే మీకు సుమారుగా 30 ఏళ్ళు పడుతుంది. గూగుల్ ఒక రోబోటిక్ టెక్నాలజీని కనిపెడుతుంది. దాని పేరు బస్టన్ డైనమిక్స్. ఈ కంపెనీ ఒక రోబోటిక్ టెక్నాలజీస్ కి సంబంధించి పనిచేస్తుంది. ఈ అమేజింగ్ రోబోట్స్ అన్నింటిని కూడా తయారు చేసి వాటన్నింటిని ఎంప్లాయీ ప్లేస్ లో హైర్ చేస్తుంది. అప్పుడు గూగుల్ మొట్టమొదట ఎంప్లాయీస్ ని హైర్ చేసుకొని వాటితో పని చేయించుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ రోబోటిక్స్ కి శాలరీ ఇచ్చే పని ఉండదు. రోజుకి ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. గూగుల్లో గూగుల్ ఇమేజెస్ అనే ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ని మొత్తాన్ని కూడా డీప్ మైండ్ అనే సాఫ్ట్వేర్తో గూగుల్ రన్ చేస్తూ ఉంటుంది. చాలామందికి ఇది తెలియదు. ఈ డీప్ మైండ్ కంపెనీని ఒక పిల్లవాడు తయారు చేశాడు. ఆ పిల్లాడికి చెస్ అంటే చాలా ఇష్టం. ఆ చదరంగాన్ని వివిధ రకాలుగా ఫోటోలు తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేవాడు. ఒకానొక రోజు మనమే ఒక సాఫ్ట్వేర్ ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచన ఆ అబ్బాయికి వచ్చింది. అప్పుడే ఈ డీప్ మైండ్ అనే కంపెనీని స్థాపించి ఈ కంపెనీని గూగుల్ ఇమేజెస్ కి అటాచ్ చేశాడు. రోబోటిక్స్ అనే దానికి సంబంధించిన ఏ కంపెనీనైనా గూగుల్ కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఏరియా 51 లాంటి మిస్టరీ కనుక్కోవడానికి సైంటిస్టులకి, ప్రొఫెసర్లకి ఒక అల్ట్రా సౌండ్ సాఫ్ట్వేర్ కావాలి. వాళ్ళ అవసరాలని గమనించి గూగుల్ ఒక టెజైడ్ గా గూగుల్ టెజ్ అనే యాప్ ని కూడా అల్ట్రా సౌండింగ్ వేవ్ సిస్టమ్ తో తయారు చేసింది. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కూడా. దాన్ని తయారు చేయడానికి గూగుల్ ఎక్స్ అని ఒక కంపెనీని పెట్టి గూగుల్ ఎక్స్ కంపెనీలో ఈ రోబోటిక్స్ కంపెనీస్ ని అన్నింటినీ విలీనం చేసి మన సైంటిస్టులకి ఎన్నో మిస్టరీలని సాల్వ్ చేయడానికి
గూగుల్ పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టే ఇలా గూగుల్ అన్ని రోబోటిక్స్ కంపెనీస్ని కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. గూగుల్ సౌండ్ ఫ్రాన్సిస్కోలో ఒక కార్గో షిప్ని తయారు చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ని షిప్ లాగా తయారు చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి ఇళ్ళని మీరు ఎందుకు కడుతున్నారు అని గూగుల్ని ఒక జర్నలిస్ట్ అడిగితే దానికి గూగుల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, టెక్నాలజీ మీద మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ బోట్స్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పారు. కానీ ఇంకొంతమంది ఇది గూగుల్కి మార్కెటింగ్ ఏరియాగా పనికొస్తుంది అని చెప్పారు. ఇక గూగుల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిల్ అని అనుకునే వాళ్ళు 90% పైగా ఉంటారు. అంతెందుకు మన ఇళ్లలోనే ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటా. గూగుల్లో ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే మీకు ఎన్నెన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే ఆ ఫెసిలిటీస్ని గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అస్సలు ఇవ్వలేదు. మీకు క్యాబిన్ ఇక్కడే పని చేయాలి అనే రూల్ ఏముండదు. ఆఫీస్లో మీరు టాయిలెట్లో కూర్చొని కూడా పని చేసుకోవచ్చు. అలాగే క్యాంటీన్లో మీరు ఎంత పెద్ద ఐటెం తిన్నా అసలు బిల్ కట్టనవసరం లేదు, అన్నీ ఫ్రీయే. ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. మరి గూగుల్ ఏమిస్తుంది అని అంటారా? మీకు ప్రతి నెల తీసుకున్న శాలరీకి 3 రెట్లు ఎక్కువగా ఒకేసారి మీ చేతికి వచ్చేస్తుంది. ఆ డబ్బు గవర్నమెంట్ పెన్షన్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇక గూగుల్ ఎంప్లాయీ ఎవరైనా చనిపోయారు అంటే ఆ ఎంప్లాయీ తాలూకు ఫ్యామిలీస్కి ప్రతి నెల ఆ ఎంప్లాయీకి ఇచ్చే సగం జీతాన్ని 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి అందజేస్తుంది. గూగుల్ ఆ ఎంప్లాయీకి పిల్లలుంటే పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని గూగులే కల్పిస్తుంది. 2016లో గూగుల్ మీద ఒక రీసెర్చ్ జరిగింది. మన భారతదేశంలో 80% పైగా యూత్ ని నీ డ్రీమ్ జాబ్ ఏంటి, నువ్వు ఎక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఎలాంటి జాబ్ వస్తే బాగుంటుంది, ఇలా ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన జవాబు గూగుల్. నేను గూగుల్లో జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇదే వాళ్ళు అంత చెప్పిన సమాధానం. గూగుల్లో జాబ్ చేయడం చాలా మందికి ఒక డ్రీమ్ జాబ్. ప్రైవేట్ కంపెనీ కదా, వాళ్ళని ఎప్పుడైనా తీసేస్తారేమో అని అనుకుంటారు, కానీ అలా ఏమీ ఉండదు. గూగుల్ నుంచి ఒకసారి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే ఇక మళ్ళీ మీకు మీరుగా జాబ్ని వదులుకోవడమే తప్ప గూగుల్ వాడు తీసేసే ప్రసక్తి లేదు. గూగుల్లో 20,000కు పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి నెలకి 75 లక్షలు తీసుకునే ఎంప్లాయీ వరకు అందరినీ ఒకేలాగా చూస్తారు. ఇక్కడ బాసిజం అనే రూల్ ఏముండదు. అలాగే గూగుల్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆ కంపెనీని ప్రతి సంవత్సరం 4 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెడతారు. సో గైస్, మీకు గూగుల్ ఎంత పెద్దదో అర్థమైంది అని అనుకుంటున్నా. సో వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.